తెల్లారితే పెళ్లి మండపమంతా సందడిగా ఉంది. వధూవరుల తరపు వాళ్ళు పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. బంధువుల రాకతో కళ్యాణ వేదిక కళకళలాడుతోంది. ఇంతలో ఊహించని షాక్. తాళి కట్టాల్సిన వరుడు అదృశ్యమయ్యాడు. అసలేం జరిగింది? పెళ్లి కొడుకు ఎందుకు ఎస్కేప్ అయ్యాడు? ఆ తర్వాత ఏం జరిగింది? పెళ్లికి కొన్ని గంటల ముందే వరుడు పారిపోవడం అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. అనంతపురం సిండికేట్ నగర్ కు చెందిన చరణ్ కుమార్ గుంతకల్లులో రైల్వే టీటీఈ. అతనికి కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతితో పెళ్లి కుదిరింది. కట్న కానుకల్లో భాగంగా 5 లక్షల వరకు వరుడికిచ్చారు. అనంతపురంలోని రెవెన్యూ కళ్యాణ మండపంలో పెళ్లికి ఏర్పాట్లు చేశారు. ఫిబ్రవరి 2 గురువారం తెల్లవారుజామున 4 గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. దీంతో బుధవారం మధ్యాహ్నమే వధూవరుల కుటుంబ సభ్యులు, బంధువులు కళ్యాణ మండపానికి వచ్చారు. వధూవరుల రాక కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి కుమారుణ్ణి ముస్తాబు చేయటానికి కుటుంబ సభ్యులు చూడగా చరణ్ కనిపించలేదు. చుట్టుపక్కల అంతా వెతికినా ఎక్కడా కనిపించలేదు. దీంతో అతని స్నేహితులు, సహోద్యోగులను ఆరా తీశారు. పెళ్లి కొడుకు చరణ్ కనిపించకపోవడంతో అంతా ఆందోళనకు గురయ్యారు. అతని కోసం వెతుకుతుండగా చరణ్ బంధువులకు ఓ SMS పంపాడు. ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని, దూరంగా వెళ్లిపోతున్నానని SMS లో వివరించాడు. ఇంతలో కర్నూలు నుంచి వధువు తరపు వాళ్లు అనంతపురం వచ్చారు. పెళ్లి కొడుకు పారిపోయాడని తెలుసుకుని షాక్ అయ్యారు. వరుడి కుటుంబ సభ్యులతో గొడవకు దిగారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు బంధువులు అనంతపురం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రేమించినామని మోసం చేసి ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఈమెని మోసం చేసినట్టు అలా అనేసి వెళ్ళిపోయాడు. అంటే అప్పుడు చెప్పాడు మొక్కుకోలేదని, మామూలుగా కన్విన్స్ అయినాడు. బాగా అందరినీ మ్యారేజ్కి ఒప్పుకున్నాడు, అందరికి కార్డ్స్ ఇచ్చాడు, పంచాడు. చివరికి ఇట్లా అందరికి చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. మ్యారేజ్ ఇక్కడే చేయాలనేసి మ్యారేజ్కి ఖర్చు 5 లక్షలు మ్యారేజ్ కని ఇచ్చారు. అది ఈరోజు మ్యారేజ్ ఉండింది. రంగంలోకి దిగిన పోలీసులు పారిపోయిన పెళ్లి కొడుకు చరణ్ కోసం వెతుకుతున్నారు. ప్రేమించిన అమ్మాయి కోసమే చరణ్ వెళ్లిపోయాడని, తననే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఈ పెళ్లి ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల సమయంలోనే చెప్పాల్సింది పోయి పీటల దాకా వచ్చిన పెళ్లిని కాదని వెళ్లిపోయి ఓ అమ్మాయిని మోసం చేశాడు చరణ్.